రే మామ, నీ గురించి పోలీసులు వెతుకుతున్నారా? కొన్ని రోజులు బయటికి రాకపోవడం మంచిది. సరే కానీ నేను 3 రోజుల నుంచి ఇంటికి కూడా వెళ్ళట్లేదు. మా వాళ్ళు ఏమైనా అడిగితే పని మీద ఊరెళ్ళని చెప్పు, ఓకేనా? సరే కానీ మాల్ సేఫేనా? సేఫే మామ. మామ, మాల్ గురించి మల్లేష్ ఫోన్ చేస్తున్నాడు. వానికి కనుక ఇవ్వకపోతే మీ ఇంటికి వెళ్తాడు, జాగ్రత్త. వీడేంటి ఎలా అంటున్నాడు? మామ, నా దగ్గర మొబైల్ లేదు మామ, రేపటికల్లా సెట్ చేస్తాను చెప్పు. సరే మామ, నువ్వు ఎక్కువసేపు బయట ఉంటే తీసుకో, నేను వెళ్ళేసి రేపు వస్తా. మళ్ళీసారా రాలేదరా? నేను పోలీసులు వెతుకుతున్నారు కదా, ఎందుకు తీసుకొని నన్ను పంపించాడు. భయం అవుతుంది మామ. భయం ఎందుకు మామ, ఒక్కరోజు ఆగు, నేను ముంబై పంపిస్తా. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు జాబు షెల్టరు అన్నీ వాళ్ళు చూసుకుంటారు. నా భయం దాని గురించి కదా మామ. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు మామ, అర్థం కావట్లేదు అసలు. ఈయన దగ్గర ఫోన్ ఉందా? నిన్న లేదని చెప్పాడు. మళ్ళీ ఫోన్ చేసాం మామ. ఓకే, నా గురించి తెలిసిపోయిందన్నమాట. అదే పిచ్చి, మనం పచ్చి సంవత్సరం కూడా కాలేదు, అలాంటి నన్ను నమ్మి నువ్వు తప్పు చేసావు. అయినా సిగరెట్ తాగి నీకు మాల్ తాగించి స్వర్గం చూపించా. దానికి నువ్వే నాకు రుణపడి ఉండాలి. నాకు ఎవ్వరూ లేరన్నావు, అన్నీ నువ్వే అన్నావు. నీ లైఫ్ సెట్ చేద్దాం అనుకుంటే నాకే లైఫ్ లేకుండా చేస్తున్నావు కదరా. సోదాపు మాలివ్వు, బ్యాగ్ ఇవ్వదా? అమ్మా 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 మల్లేషన్నా, ఎవరిని నమ్మకూడదని మంచి గుణపాఠం చెప్పావు.